హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని తెలుస్తూ నేను మీ సోదరి లక్ష్మి. ఈరోజు చిక్కుడుకాయలు వచ్చాయి, సో హార్వెస్టింగ్ చేస్తున్నాను. ఒక 2 కవర్లు పెట్టుకున్నాను కాయలకి అండ్ విత్తనాలకు కూడా. చూసారా, ఇలా ఉండాలి కాయ అంటే. సో ఇంత చక్కగా గింజ అయిందనుకోండి, మీకు ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్కి ఫైబర్ ఉంటుంది. సో ఈ కాయలన్నీ కోయాలి. ఇవేమో విత్తనాలకు వచ్చేసాయి కదా, ఇవి వదిలేస్తాను. కొన్ని బాగా ఎండిపోయినాయి, కోసేస్తున్న విత్తనాలు. అండ్ ఇవ్వండి, ఒక పక్కన కాయలు రెడీ అయ్యాయి, ఇంకో పక్కన పూత వస్తుంది అనమాట. సో ఇలా కాయలు బాగా, ఈ చెట్లు భలే వస్తాయి. సమ్మర్ సీజన్ అంతా మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి బుజ్జి కన్నలు. సో ఇవి వచ్చేసి బెండ చెట్లు అండి. నేను ఇవన్నీ సీడ్స్ నుంచి చేస్తాను. సో మాకు ఈసారి ఎలా అయినా కొంచెం డిలేనే అనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి, ఇవి ఇంకా గ్రో అవుతూ ఉన్నాయి. ఇవి వచ్చేసి బారు చిక్కుళ్ళు అనమాట. ఇలాగా స్ట్రింగ్ బీన్స్ అంటాం కదా, ఇలా వస్తాయి. కొన్ని విత్తనాలు అయిపోతే తీసేసాను. సో ఇవన్నీ ఆ చిక్కుళ్ళే. ఇక్కడ వచ్చేసి మళ్ళీ బెండలు వేసాను. బెండలు ఎందుకంటే చాలా ఉండాలి, ఒక కూర అవ్వాలంటే మనకి ఎనఫ్ చెట్లు పెట్టుకోవాలి. అవి కొన్ని బెండలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, కాకపోతే కూరకి సరిపడా లేవు. మేబీ బెండకాయ పులుసు చేసుకోవచ్చు. ఇది పుదీనా ఇంతకు మించి నేను పెరగనివ్వను, ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి పూల చెట్లు. ఇవన్నీ గులాబీలు, అన్ని రకాల పూలు ఉంటాయన్నమాట. ఇదిగోండి బంతి, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ వచ్చేసి ఈ బంతి వచ్చింది, ఈ కలర్ ఎల్లో. ఇది పోయినట్టుంది అప్పుడే. సో ఈ రోజెస్ అయిపోయినట్టున్నాయి. అండ్ ఇక్కడ టమాటోలు అండి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. నేను ఫ్రమ్ సీడ్స్ నుంచి మనం కూరలు వండేటప్పుడు ఆ సీడ్స్ వేసేస్తాను అనమాట. అంటే మనకి ఏ టైప్ ఆఫ్ కావాలంటే ఆ టైపు టమాటోస్ తెచ్చుకొని సీడ్స్ వేసేయచ్చు, ఫ్రెష్ సీడ్స్. ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలు ఏం చేస్తామంటే మనం కూరలో వండుకోవడానికి తెచ్చుకుంటాం కదా, కొన్ని అట్లా బయట వదిలేస్తే పండిపోయి ఎండిపోతాయి. సో అవి సీడ్స్ వేసేయచ్చు. ఇవి కూడా ఇక్కడ కూడా చిక్కుళ్ళు పెట్టాను. సో చిక్కుడుకాయలు నా ఫేవరెట్ అనమాట. అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇవి ఏంటంటే ఈ చిక్కుళ్ళు కొంచెము ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని అప్పుడు కూర వండుకుంటే మంచిగా వస్తాయి, ఉడుకుతుంది. ఎందుకంటే ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది, మందంగా ఉంటుంది. ఇవి చేమంతులు, ఇంకా టైం పడుతుంది. అండ్ మీకు ఇంకో పువ్వు చూపెట్టడం మర్చిపోయా. వావ్, దాలియా చూసారా, ప్రటీగా ఉంది కదా. ఇదిగోండి కాయ. సో ఇంత పెద్దగా అవుతాయన్నమాట ఇప్పుడు దాకా అట్టు పెట్టుకుంటే. సో కొన్ని కాయలు వదిలేసాము, అవి అంతంత పెద్దగా అయ్యాయి. అక్కడ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి దాలియా వస్తుంది, వైట్. వావ్, పియర్స్. ఈ ఇయర్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం పియర్స్ని. అని భలే టేస్టీగా ఉంటాయి, ఎంత ప్రతిగా ఉన్నాయి. అది ఇవ్వండి, క్లోజప్లో చూపిస్తాను. సో ఇది పియర్స్. సో మీకు అంతకుముందు చూపెట్టాను కదా, ఇవన్నీ హైడ్రాంజా. సో ఇప్పుడిప్పుడే పాకుతుంది, ఎప్పటికి పాకుతుందో ఈ సొరకాయ పాదు. ఫస్ట్ టైం పెట్టాను నేను సొరకాయని, యూజువల్గా పెట్టను సొర. ఇవి పాకే చిక్కుడు అండి, అవి కూడా ఇక పూత వస్తుంది. సో మార్చి ఎండింగ్ ఏప్రిల్లో వేసేస్తే మీకు చిక్కుళ్ళు మొలుస్తాయండి, బతుకుతాయి.
ఆ టైంలో కూడా, ఎందుకంటే మాది కోల్డ్ ఏరియానే కదా, సో అయినా బ్రతుకుతాయి అన్నమాట. సో అప్పుడు మనకి కాయలు అందుకుంటాం. ఇదిగో ఇప్పుడు వస్తున్నాయి కాయలు, లేకపోతే అందుకోలేము. చిక్కుళ్ళు ఇగోండి పిందెలు వేసాయి. ఇవి వచ్చేసి పాకే చిక్కుడు. ఇంకా ఇది గార్డెన్, ఇవన్నీ కొత్త మొక్కలు అనమాట, రీప్లాంట్ చేశాను. సో మొలుస్తూ ఉన్నాయి. అంతకుముందు రీప్లాంట్ చేసినవి చూసారా, ఎన్ని కొమ్మలు పడితే ఒకటి బతికింది. అక్కడ వచ్చేసి బీర ఇప్పుడిప్పుడే పాకుతుంది, బంగారు తల్లి. ఇక చూసారా, ఒకటే బతికింది. ఇక్కడ కూడా ఒకటే బతికింది. ఇది వచ్చేసి పొట్ల, ఎప్పటికి పాకేను. అరటి చెట్లు. సో ఇదండి లేటెస్ట్ గార్డెన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.